శ్రీ సత్యసాయి జిల్లా వేల్పుమడుగు వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. జేఆర్ సిల్క్ ఫ్యాక్టరీలో జెట్లూమ్స్, పవర్ లూమ్స్లు, మగ్గాలు ఏర్పాటుపై మండిపడ్డారు. జిల్లాలో 6 లక్షల కుటుంబాల జీవనోపాధికి దెబ్బతీయడానికి పవర్ లూమ్స్, జెట్లూమ్స్ పరిశ్రమలు పెట్టడం దారుణమని వాపోయారు. ప్రభుత్వం చేనేత రంగాన్ని కాపాడకుండా జేఆర్ సిల్క్ ఫ్యాక్టరీకి ధర్మవరంలో పర్మిషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లక్షల కుటుంబాలు ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాయి. ఆ లక్షల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసేదానికి ఈరోజు పవర్ లూమ్స్ అని, జెట్ లూమ్స్ అని పరిశ్రమలు పెట్టి మరి 5,000 మంది పనిచేసేటువంటి పనిని ఒక్క రోజులో చీరలు నేసేటువంటి పరిస్థితి అయినటువంటి జెట్లు పరిశ్రమని ఇక్కడ నెలకొల్పుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఈ చేనేత రంగానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దాని నైపుణ్యాన్ని కాపాడకుండా ఇటువంటి వారికి యథేచ్ఛగా పర్మిషన్ ఇస్తూ ఉంది. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు దీనిపైన దృష్టి సారించాలా. ఎందుకంటే ఇది ధర్మవరంలో, ముఖ్యంగా ధర్మవరం చీరలు అంటేనే దేశవ్యాప్తంగా పేరు. అటువంటి చేనేత పరిశ్రమలు దెబ్బతీసేటువంటి పద్ధతిలో ఇక్కడ ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంటే